కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన జనరేషన్ జీ ఉద్యమం దేశవ్యాప్తమైన స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులకి, ప్రజాస్వామ్యాన్ని బలపరిచేటటువంటి వాళ్ళకి, స్వేచ్ఛగా ఆలోచించేటటువంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి ఉద్యమం. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా అనేక మందికి స్ఫూర్తినిస్తూ అనేక ఇతర ఉద్యమాలకి దోహదపడుతున్నటువంటి పరిస్థితి. నేను మొన్న ఒక వీడియో చేశాను, జనరేషన్ ఆల్ఫా అని చెప్పేసి. అంటే ఉత్తరప్రదేశ్లో కొంతమంది పాఠశాల విద్యార్థులు డాక్టర్ అంబేద్కర్ ఫోటో చేతను పట్టుకుని మా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ నిరసన తెలియచేశారు. మా పాఠశాలలో మరుగుదొడ్లు లేవు, మా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతగా ఉంది, మా పాఠశాలకు సంబంధించి మౌలిక వస్తువులు లేవని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో సర్వోదయ అనేటటువంటి పాఠశాలలో జనరేషన్ ఆల్ఫా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసి 4 గంటల్లోనే సర్వోదయ యాజమాన్యం ఆ పిల్లలతో చర్చించి వాళ్ళకి ఆ సౌకర్యాలు కల్పించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామనేటటువంటి హామీ జనరేషన్ ఆల్ఫా పొందింది. ఈరోజు జనరేషన్ ఆల్ఫా ఉత్తరప్రదేశ్లో చేసినటువంటి ఉద్యమ ప్రభావం రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలకు వ్యాప్తి చెందింది. ఈ రాష్ట్రాల్లో కూడా నిన్న మొన్న వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి జనరేషన్ ఆల్ఫా పేరుతో పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తున్నారు. ఏమిటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కోరేది? దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు, ఇప్పటికీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆడపిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు లేవు. అలాగే కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ డైస్ ఆధారంగా ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశంలో వేలాదిగా, లక్షలాదిగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే ఆ స్కూల్లో 5 తరగతులు ఉంటాయి, ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తూ ఉంటాడు. ఆ ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆ స్కూల్ మూతపడేటటువంటి పరిస్థితి. ఇలాంటి పాఠశాలలు ఆంధ్రప్రదేశ్లోనే వేల సంఖ్యలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నాయి. అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మరుగుదొడ్ల కొరత, మౌలిక వసతుల కొరత, చాలా పాఠశాలకి కాంపౌండ్ వాల్స్ లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ అనేక రాష్ట్రాల్లో ఈ జనరేషన్ ఆల్ఫా ఉద్యమం వ్యాప్తి చెందుతుంది. నా దృష్టిలో ఇది మంచి ఉద్యమం. కేవలం ఈ జనరేషన్ ఆల్ఫాతోనే ఇది కాకుండా ఇతర రంగాలకు కూడా జనరేషన్ జీ పేరుతో వ్యాప్తి చెందాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంటే ప్రజాస్వామ్యయుతంగా మనం శాంతియుతంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని మన హక్కుల కోసం, మనకు కావలసిన సౌకర్యాల కోసం, మన సంక్షేమం కోసం ప్రశ్నించే హక్కు మనకి ఉంది. ఇది వాళ్ళ జనరేషన్ జీ రూపంలో బయటకు వస్తూ ఉంది, జనరేషన్ ఆల్ఫా రూపంలో బయటకు వస్తూ ఉంది. అందుకని ఈ వీడియో వీక్షిస్తున్న వారు అందరూ కూడా ఖచ్చితంగా జనరేషన్ ఆల్ఫా పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ఎక్కడ ఆందోళన చేసినా మనందరం బలపరిచి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఇతర సంఘాల నాయకులు కానీ ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.